అనకాపల్లి భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ నమ్మి అప్పలరాజు, విశాఖ జిల్లా పార్టీ నాయకులు అల్లు రమణ, విశాఖ జిల్లా పార్టీ మహిళా నాయకురాలు అనుపమ యాదవ్ తదితరులు అనకాపల్లి పట్టణ జీవీఎంసీ ఆవరణలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు నమ్మి అప్పలరాజు మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు నిత్యం ఎంతో కష్టపడతారని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండడం లేదని, వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని, వెంటనే పారిశుధ్య కార్మికులతో చర్చలు ప్రారంభించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిస్టారికల్ మాన్యుమెంట్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ప్రపంచ రత్న, గొప్ప మేధావి, దేన జనోద్ధరకుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూ సుమారు 125 అడుగులు 500 కోట్ల రూపాయలతో విజయవాడ నడి ఒడ్డున నిజంగా సుమారుగా 200 కిలోమీటర్ల పొడవున కూడా ఆ స్టాట్యూ కనపడుతుందంటే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అనేక సంస్కరణలు, అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ యొక్క రంగాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క అణగారిన వర్గాలకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు అందరూ కలిపి సువర్ణ పరిపాలన, ఈ సువర్ణ పరిపాలనలో భాగంగా ఈరోజు దేశం గర్వించే ఒక సుపరిపాలన జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సువిశాల భారతదేశాన్ని, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు ఉన్న భారతీయులందరినీ కూడా ఏకతాటిగా తీసుకొచ్చే ఒక ఉత్కృష్టమైన గ్రంథం మన రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు మన భారతరత్న. మరి అటువంటి మహనీయుని యొక్క 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడ పట్టణంలో సుమారు 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఈ నెల 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. మరి నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి, మనందరికీ కూడా ఎంతో గర్వకారణం.